ప్రతి తినే తిండితోని ఎలా శక్తి వస్తుందో మనం అనుకున్నాం కదా, అనేక రకాల శక్తులు అనేవి ఉంటాయన్నమాట. అయితే ఇది మాట్లాడుకుంటూ నేను మీకు చెప్తాను. ఇది కొర్రలు, ఇది పెద్ద నూక, చిన్న నూక, ఇది ఆ పెసరపప్పుల నూక, ఇది ఉప్పిండి చేయడానికి, ఉప్మా చేయడానికి అనమాట, నానబెట్టి చేసి. నా దగ్గర ఒరినొక కూడా ఉంది, కానీ ఎవరి హెల్త్కైనా మంచిదని నేను దీంతోనే చేయడానికి ప్రిపేర్ చేస్తాను. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే దానికి వాళ్ళ ఒంట్లో బాగోకపోతే, ఏ ఒంట్లో బాగోకపోతే ఆ మెడిసిన్ ఇస్తారా, వేరే మెడిసిన్ ఇస్తారా? అదే మెడిసిన్ ఇస్తారు కదా. అయితే ఈ రకంగా చేసినప్పుడు ఎవరికి నచ్చట్లేదు. లాస్ట్కి నేనే తింటున్నాను. నేను చేసింది కానీ చెప్పింది కానీ తప్పు ఉంటే మన్నించండి. అయితే శక్తులు ఎన్ని రకాలు ఉంటాయో చూస్తారా? ఎన్నో రూపాల్లో ఉంటాయి. ఆ పేర్లు యంత్రిక శక్తి, ఉచ్చ శక్తి, రాసాయనిక శక్తి మొదలైనవి. ఒక రూపంలో నుంచి ఇవి ఇంకొక రూపం, ఒక రూపంలో శక్తి అట ఇంకొక రూపంలో కూడా ఇవి మారతాయట. ఈ తినే తిళ్ళను బట్టే మనకి శక్తి కూడా వస్తుంది. అయితే అదే శక్తి ఒక ప్రత్యేకత మనిషి, ఆ ప్రత్యేకత ఎలాగ వస్తుంది? తినే తిండిని బట్టి ఆ ప్రత్యేకత వస్తుంది. ఆ ప్రత్యేకత మనిషి వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. ఏడు ప్రతిబింబిస్తుంది? మనిషి తాలూకా వ్యక్తిత్వం. అయితే ఆ వ్యక్తిత్వం ఉపయోగించిన శక్తినే మానసిక శక్తి అంటారు. ఏం శక్తి అంటారు? మానసిక శక్తి. మానసిక శక్తి ఎలా? మనము తినే ఫుడ్ని బట్టే మన మానసిక శక్తి అనేది ఉంటుంది. అందుకే దీన్ని సైకిక్ ఎనర్జీ అని కూడా అంటారు. ఏమంటారు? సైకిక్ ఎనర్జీ అని కూడా అంటారు. అయితే ఆహారం ద్వారా వచ్చిన శారీరక శక్తి, కొన్ని శారీరక శక్తులు గొప్ప శక్తిగా మారుతుంది. ఆ చూడండి ఇక్కడ ఏంటి తెలుసా? ఆహారం ద్వారా వచ్చిన శక్తి ఒక గొప్ప శక్తిగా మారుతుంది. ఒకటి శారీరక శక్తి అనేది ముందు చెప్పాను, మానసిక అనేది ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఈ మానసిక శక్తి అవుతుంది అన్ని శక్తులకుంటే చాలా గొప్ప శక్తి అన్నమాట. ఎందుకంటే మనిషి ఏదైతే జ్ఞానం ఉంటుందో, నాలెడ్జ్ ఉంటుందో, అంటే మానసిక శక్తి ఒక 10% ఖర్చు పెడతాడంట. మనిషి ఎంత ఖర్చు పెడతారు? 10% ఖర్చు పెడతారు. ఆ శక్తిని ఉపయోగించే ఇది ఏటి? ఆ మానసిక శక్తి వదలే తక్కినదంతా 90% వదిలేస్తాడు. ఎవరైనా ఆ ఒక్క 10% శక్తి నుంచి ఎక్కువ శక్తి కానీ ఉపయోగిస్తే వాళ్ళు తెలివైన వాళ్ళు, మహా తెలివైన వాళ్ళు అయ్యి వాళ్ళు ఒక విజయంకి ముందుకి సాగుతారు. అదే మంచిగా ఆ ఒక్క జ్ఞానాన్ని మంచి విషయంలో కానీ వాళ్ళు ఉపయోగించారనుకో, తన మనసు మరి వెనకాడుగేయదు. మంచి విషయాలకు కానీ ఆలోచిస్తే ముందు అడిగే వేస్తుంది. అదే కానీ తప్పుడు పనులు, చెడు విషయాలకు కానీ ఆలోచిస్తే అప్పుడు వెనకడుగు వేస్తుంది. దానికి మనకు అవసరమైనప్పుడు, ఎప్పుడైతే మనం మంచి వర్క్ గురించి మనం డివోషనల్గా మనం వర్క్ చేస్తామో, అది అవసరమైనప్పుడు అదే మనకి అనుకూల పరిస్థితిలో మళ్ళీ మనకి మంచిగా అది రిజల్ట్ ఇస్తుంది అన్నమాట. అదే తప్పు పని చేసామనుకో, వ్యక్తిత్వం తప్పని నిరూపించబడతాం. అది మళ్ళీ దాని రిజల్ట్ మనకి వెనకించి వేసింది కదా, మనం చేస్తున్నాం తప్పు అని అనిపించింది కదా మనకి, అప్పుడు అది ప్రతికూల రిజల్ట్ని ఇస్తుంది. ఇప్పుడు మనం శక్తి గురించి మాట్లాడుకున్నాం కదా, మరికొద్దిసేపట్లో మరొక విషయంతో మీ ముందుకి మరో వీడియోతో వస్తాను.